మరి ఏమేమి అందుబాటులోకి వచ్చాయి సూపర్ 6 6 గ్యారెంటీలు? ఏ అందుబాటులో నాకేం కనపడట్లా. ఏం కనపడట్లేదా? గ్యాసులు రావట్లేదా? మహిళలకు 18 సంవత్సరాలు రాలేదుగా. 18 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు రావట్లేదా? 18 సంవత్సరాలకు ఎవరు ఇచ్చారు? మహిళలకు మొన్న ఇచ్చారా? నాకు తెలియదు. రాలేదు. మరి 50 సంవత్సరాల వాళ్ళకి పెన్షన్ సంగతి ఏమైంది? నాకు ఇయ్యలేదండి. నాకు ఇలా 50 సంవత్సరాల వాళ్ళకి పెన్షన్ సంగతి ఏమైంది? పింఛన్లా నాకు చెవుడు ఉంది, నాకు పింఛన్ ఇస్తా అన్నారు. ఈడ పోయే పెట్టా, పట్టించుకోవట్లా గవర్నమెంట్. కరెంటు బిల్లుల పరిస్థితి ఏంటి ఇంకా? కరెంటు బిల్లు రేట్లు పెంచాడుగా. కరెంటు బిల్లు, పాల ప్యాకెట్లు అన్నీ రేట్లు పెంచేసాడు. మంచిగా లేదు అలా అయితే. ఏ లేదు, ఈ సంవత్సరం పోతే కానీ రెండో సంవత్సరం. ఇప్పుడు మొన్న పులివెందుల్లో బై ఎలక్షన్ జరిగిందండి, జెడ్పీటీసీ. పులివెందులు అంటే వైసీపీదే, తెలుసు కదా మీకు కూడా? మాకు తెలియదు. తెలియదా? పులివెందుల నియోజకవర్గం ఎవరిది? నాకు తెలియదు, అవన్నీ నేను చదువుకోలేదు. తెలియదు మీకు? అయితే జగన్ గారు, పులివెందులు అంటే జగన్ గారి కాన్స్టిట్యూన్సీ. వాళ్ళ ఊరేగా, వాళ్ళూరే కదా. అందరూ అంటుంటారులే. మరి అలాంటి చోట జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటం అంటే ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? అదంతా దేవుడి దయండి. మొత్తం అందరేమో ముసుగు జరిగింది అనుకుంటున్నారు. ఓకే, అలా అనుకుంటున్నారు.